కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్కు కారణమయ్యారని ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించి నీరాను ఈరోజు ప్రోత్సహించాలి. కేరళ మాదిరిగా రాష్ట్రంలో టాడీ స్టాల్స్ను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్స్ నీరా కళ్ళను కూడా ప్రోత్సహించాలి, స్వచ్ఛమైన కళ్ళను అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ, గతంలో ఈ అంశం పైన కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో పిలివేశారు 55 నెంబర్ ఆఫ్ 2016లో. అంటే ఈ యొక్క కంపెనీలకు నీళ్ళు తీసుకపోతే వృధా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. స్వచ్ఛ వాటరు ఈరోజు త్రాగడానికి, తర్వాత రైతులకు ఉపయోగించాలని చెప్పి వాళ్ళు ప్రజా ప్రయోజనం కింద దాఖలు చేయడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదో ప్రభుత్వం మారిందని చెప్పి ఇబ్బందులు పాల్పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ నిజంగా ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కింగ్ ఫిషర్ బ్రాండ్లను రద్దు చేయాలి. ఇంకోటి యునైటెడ్ బ్రేవరేజ్ సంస్థ ఉంది, వాళ్ళదైతే లిమిటెడ్ ఉందో దాని నుంచి వచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఈరోజు రద్దు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఈరోజు ప్రభుత్వాలతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది. ఆ సంస్థ కూడా ప్రభుత్వాలతో రాయితీలు పొందుకుంటా, నీళ్లు పొందుకుంటా, ఈరోజు అమ్మకాలు చేసుకుంటా ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారంటే దీన్ని ఉపేక్షించకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ ఫిషర్ బీర్లను నిషేధించి ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి యూబీ గ్రూప్ దిగిందని రాచాల విమర్శించారు. ఎక్కువ ఖర్చు లేకుండా తయారయ్యే బీర్కు 18% కమిషన్ సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ చేసి ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకు ఎక్కువ నాణ్యమైన బీర్లు సరఫరా చేసే కంపెనీలు చాలా ఉన్నాయన్నారు. యూబీ గ్రూప్ ఆధిపత్యం వల్ల చాలా కంపెనీలు తెలంగాణలో అమ్ముకోలేకపోతున్నాయని వివరించారు. కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని రాచాల విజ్ఞప్తి చేశారు.